ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా! నాకు అనిపించింది నేను చెప్తా. చాలా బాగుంటదని అనుకుంటున్నా. మీకు నచ్చితే దానికంటే హ్యాపీనెస్ ఇంకేం లేదు. అంటే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయింది. మీకు చాలా సింపుల్‌గా చెప్తాను. ఒక టెంప్లేట్ లాగా ఫోటో రీప్లేస్ పెట్టనీకైనా, కొన్ని ఫోటోస్ పెట్టనీకైనా మాక్సిమం కైన్ మాస్టర్ పీసే కూడా పెడతాను. ఓకే. చూడండి. నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫాంట్ అయితే ఉంది కదా! ఆ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చాను. అది నేను మీకు మిస్సింగ్ కూడా రాదు ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి. ఎందుకంటే అందులో యాడ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఒకసారి మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఇక్కడ ఒక లైన్ అయితే ఉంది రెడ్ లైన్. దాని దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్. ఇక్కడ నేనైతే దేవా అని పెడుతున్నాను. మీరు ఒకవేళ చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వేరే టైటిల్ అయినా అంటే దేవా ప్లేస్‌లో మీరు వేరే టైటిల్ యూజ్ చేయండి. నో ప్రాబ్లమ్ చాలా బాగానే ఉంటది. మీరు మళ్ళీ ఇది అవ్వదు. దేవా ఉన్నా కూడా మనకేం ప్రాబ్లమ్ కాదు. దేవా మాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి. అది నచ్చకపోతే మీ సొంత నేమ్ అయితే పెట్టండి. ఓకేనా? ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ మీడియా సింబల్‌లోకెళ్ళి ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. డెఫినెట్‌లీ అదే ఇమేజ్ యూజ్ చేయండి. వేరే ఇమేజ్ వద్దు. బాగుంటది కాబట్టి ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసేసిన. చేసిన తర్వాత ఆ ఇమేజ్‌ని ఏదైతే డేవా టైటిల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసిన. కింద దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటది. లేకపోతే బ్లర్ ఏరియాలో ఇక్కడ డైరెక్షన్ బ్లర్ పైననే ఉంటది. దాన్ని యాడ్ చేసి ఇప్పుడు మనకు యాంగిల్ ఉంది కదా! ఈ యాంగిల్‌ని మీరైతే ఇలాగైతే రైట్ సైడ్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఏదైతే స్ట్రెంత్ ఉందో ఈ స్ట్రెంత్‌ని మాత్రం ఒక 60 పెట్టుకోండి. అంటే 0.64 అలా పెట్టుకోండి. దాంతోపాటు పైన దాన్ని సెలెక్ట్ చేసి షాడో పెట్టుకోండి. షాడో యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంది. ఇప్పుడు దీని కింద మీరైతే ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో మాక్సిమం ఫోటోస్ అనేది పెట్టేటప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని రెడ్ లైన్ వరకు పెట్టాను. ఈ ఫోటో ఏదైనా ఉండొచ్చు. మీ ఫోటో ఉంటే కొంచెం జూమ్ చేసి పెట్టండి. కొంచెం ఫేస్ కట్ అనేది మరీ అంత జూమ్ కాదు. ఇప్పుడు ఈ లెవెల్‌లో అయితే ఉండాలి. ఇంకోటి కొంచెం బ్యాక్ సైడ్‌లో కొంచెం వైట్ స్కై ఉండేలా ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీకు తర్వాత తెలుస్తుంది. నేను చెప్తాను. ఆ వీడియోలో ఆ ఎఫెక్ట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చేలాగా ఉంటది. చాలా బాగుంటదది. అందుకోసమే చెప్తున్నా. ఇది ఒక 5, 6 ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ స్కై ఉన్న ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తున్నాయి. వేరే ఫోటోస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇది బీట్ మార్క్. ఇందులో అన్ని లాంగ్ బీట్ మార్కే ఉంటది. ఇక్కడ ఒక బీట్ మార్క్ ఆటోమేటిక్‌గా పడిపోయింది. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. చెప్పాను కదా! కొంచెం ఫోటోస్ అనేది కొంచెం స్కై ఉన్న ఫోటోస్ అయితే యూజ్ చేయండి. బాగుంటది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది అలా కనిపిస్తది. నెక్స్ట్ లెవెల్‌లో అయితే కనిపిస్తది. ఓకే. మాక్సిమం తక్కువ ఫోటోసే యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. ఎక్కువ ఫోటోస్ ఉన్నాయని. ఎన్ని ఫోటోస్ అంటే ఒక 8 ఫోటోస్ అనుకోండి. తక్కువ కావాలంటే ఈ మ్యూజిక్‌ని మీరు కట్ చేసి తక్కువైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది ఒకటే లెవెల్‌లో వస్తుంది. యాహ్! యాహ్! అనే టైటిల్ అయితే ఒకటే వస్తుంది కాబట్టి మీరు దీన్ని తక్కువ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? బాగా అయితే ఉంది. ఒకసారి బ్యాక్ వద్దాం. ఎందుకంటే లాస్ట్ ఒక ఫోటో కోసం సెపరేట్ షేకేపేట్ ఇచ్చాను. షేకేపేట్ ఓపెన్ చేస్తే ఎండింగ్‌లో ఒక ఫోటో స్టార్టింగ్‌లోనే ఉంటది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎండింగ్‌లోనే వద్దాం. ఎండింగ్‌లో వచ్చి పేస్ట్ చేసుకోండి. ఎండింగ్‌లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటోని. స్టార్టింగ్‌లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. 2 ఫోటోస్‌కైనా పేస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే 2 ఫోటోస్ ట్రై చేయండి. లేకపోతే నేను యూజ్ చేసింది ఒకటే ఎండింగ్ ఫోటో. కానీ స్టార్టింగ్ ఫోటో ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. బాగానే ఉంటది. ఒకసారి బ్యాక్ వద్దాం. షేకేపేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే ఈ 4 కెమెరాస్ ఉంటది. దాన్ని కాపీ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాపీ చేసిన తర్వాత ఫోటోని వదిలేసి ఆ 4 కెమెరాస్ కాపీ చేసి ఇక్కడ చిన్న బీట్ మార్క్ ఉంది కదా! అక్కడ వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఎండింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఓకే. ఇంకోటి నేను చెప్పడం బై మిస్టేక్‌లో మర్చిపోయాను. అది చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఈ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆఫ్‌లోనే ఉంది. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఉంటది. ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటది. అందులో మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసి ఈ క్రాప్ ఏదైతే ఉందో ఈ క్రాప్‌ని కొంచెం పెంచుకోండి. ఎంత అంటే 15 పెట్టుకోండి. అంటే 0.15 ఓకే. అదైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డార్కన్‌లోకెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఓకేనా?
ఓకే. మల్టిప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడైతే తెలుస్తుంది. ఓకే. ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందా మీకు? అంటే అది ఎలా అనిపిస్తుందంటే అది బ్యాక్ సైడ్‌లో లాగానే కనిపిస్తది. చాలా సూపర్‌గా ఉంటది. నేను తర్వాత ఇంకో ఎఫెక్ట్ కూడా చెప్తాను. ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో ఒక షేక్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దాంట్లోకెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్‌పోజర్ గామా అని కింద ఒకటుంటది. ఓకే. ఈ ఎక్స్‌పోజర్ గామా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఓకే. సెకండ్ ఎక్స్‌పోజర్ గామా మీరు ఫస్ట్ అనుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఫోటోస్ ఉన్నాయి కదా! ఆ ఫోటోస్‌ని పేస్ట్ చేయండి. ఈ ఎక్స్‌పోజర్ గామా మాత్రమే పేస్ట్ చేయండి. మిగతాది ఏమొద్దు. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా వచ్చిందనేది. చూడండి ఇలా వచ్చింది. ఇలా వస్తుంది. చాలా సూపర్ అయితే ఉంటది. దీంట్లో యానిమేషన్ కానీ అన్నీ చాలా బాగానే ఉంటది. ఫోటోస్ కట్ అయినట్టు అనిపిస్తే మీరు బ్యాక్ సైడ్‌లో అయితే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి ఫోటోకి. చాలా బాగా అయితే అనిపిస్తది. ఓకేనా? ఇంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఆ వీడియోస్ మీకు ఆ ఎఫెక్ట్ నచ్చకపోతే షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. జై హింద్. కైన్ మాస్టర్ ప్రీషియేట్ అయితే కింద పెడతాను డిస్క్రిప్షన్‌లో. జై హింద్.